మా ఆయనతో పాటు నేను చిత్రాన్నం చేసుకొని తిన్నాను. ఏంటంటే పొరపాటున నూనె ఎక్కువైపోయింది. వేయించిన శనగపప్పు, మినపప్పు పొడి స్టాక్ పెడతాను కదా! సో, అది వేసేసాను. ఇలా గిన్నె అది అప్పుడప్పుడు మనం సద్దన్నం వాడిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అన్నానికి పోపు గిన్నె తోముతాం కదా! వాడాలని నేనైతే క్లాత్ బ్యాగులు కట్ చేసి పెట్టిటనే దాంతో తుడిచేశాను. నేను మళ్ళీ పుట్నాల పొడేస్తున్నా అనుకోకండి. నేనెప్పుడు శనగపప్పు, మినపప్పు వేయించి మిక్సీకేసి పెట్టుకుంటా చిత్రాన్నం కోసమే. ఇంక మళ్ళీ అది దేనికి వాడను. ఓన్లీ చిత్రాన్నం. ఎప్పుడైనా ఎర్రకారం పూసినప్పుడు దాన్ని కూడా స్ప్రింకిల్ చేస్తా. ఇంకా ఆయిల్ ఎక్కువైపోతే అందుకనే నేను మళ్ళీ టిష్యూ పేపర్ మీద కాసేపు ఉంచేసి యాక్చువల్‌గా నిన్న సద్దన్నం కదండీ! మధ్యాహ్నం చేసినదాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టిన రాత్రి. అందుకని కొంచెం బిగుసుకున్నట్టుంది. మామూలుగా అయితే మేము సద్దన్నాన్ని వేడి చేయం. బట్ మాకు ఇక్కడ ఇంకా చల్లగుంది. ఏ అన్నమైనా వేడి చేసుకొని తినాల్సిందే. చిత్రాన్నం యాక్చువల్‌గా మేము ఎప్పుడు వేడి చేయమండి. సద్దన్నానికి కలిపేసి 10 నిమిషాలు ఆగి తింటాం. అసలు చిత్రాన్నం కూడా ఫ్రెష్ అన్నం కంటే సద్దన్నం చాలా బాగుంటుంది. ఇంక ఇట్లా పెట్టేశాను. 2 మినిట్స్ తర్వాత తీసేసి మళ్ళీ ఓవెన్‌లో వేడి చేసి పెట్టాను. నేను మా ఆయన ఇద్దరం తిన్నాం. పిల్లలతో పాటు బ్రెడ్ జామ్ తిన్నాను. ఎందుకంటే పిల్లలు 12:30కి తిన్నారు బ్రేక్‌ఫాస్ట్. చిన్నదేమో ఆమ్లెట్ వేసుకుంది. ఇంకా తర్వాత పెద్దదేమో టోస్ట్ చేసుకొని బ్లాక్ కాఫీతో తాగింది. ఇన్ని రకాలుగా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. నేను పిల్లలతో పాటు మళ్ళీ అది తిన్నాను. ఆకలేస్తా ఉంటే ఇంకా ఆ పాలన్నీ చూడండి ఫ్రెష్ పాలు టపర్‌వేర్‌కి తీశాను. మళ్ళీ ఫ్రెష్ పాల గిన్నెలోనే పాత పాలేసి కాగబెట్టాను. మా ఆయన నిన్న వ్యాలంటైన్స్ డే కదా! పిల్లలు చెప్పి ఇచ్చుకోరా మీరు ఏమి ఇచ్చుకోరా అని వాళ్ళ నాన్న ఇంటికి వచ్చినాక ఇప్పించింది. మా ఆయన నా పెళ్ళికి ముందు కూడా ఇచ్చాడండి. 16th నా మ్యారేజ్ డే. సో 14th గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు. వేరే వాళ్ళతో పంపించారు. అప్పుడు 28 ఇయర్స్ అగో మాట చెప్తున్నా. ఇదేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు ఇచ్చుకున్నాంలే అంటే కూడా వినదే. అంటే ఇప్పుడు అందరూ ఇచ్చుకుంటారు కదా వ్యాలంటైన్స్ డేకు బొకేలు అవన్నీ. అప్పట్లోనే మా ఆయన నాకు గ్రీటింగ్ కార్డు పంపించాడు. ఇప్పటికి ఉందని చెప్తున్నాను. ఇప్పుడేం కొత్తగా లేదు. కాకపోతే మా పిల్లలు ప్రెజర్ పొద్దున్నుండి ఇస్తావా లేదా, అమ్మకి ఇస్తావా లేదా, మీ ఇద్దరు ఒకరు, నువ్వేం నాన్నకి ఇయ్యవా, ఎప్పుడు నాన్నే ఇవ్వాలా అంటే ఇంట్లో టపర్వేర్ ఇస్తాలే అంటే అవన్నీ ఇచ్చేది మళ్ళీ నువ్వే వాడుకునేదని పొద్దున్నుండి వీళ్ళు బాగా మమ్మల్ని టీజ్ చేశారనమాట. ఇంక ఈవినింగ్ వాళ్ళ నాన్న వచ్చాక చెప్పి ఆర్డర్ పెట్టించి బొకే ఇప్పించింది. నాకు తెలియదు యాక్చువల్గా. వీళ్ళు బ్రెడ్ ఆర్డర్ పెట్టుకున్నారు అనుకున్న బ్రెడ్తో పాటే వచ్చిందనమాట. ఒక చిన్న రోజు చాలు, ఒక చాక్లెట్ చాలు, హ్యాపీ, అంతే కదండి. మనకు పెద్ద పెద్ద గిఫ్ట్ ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు. నేను ఎప్పుడూ అట్లా అనుకోలేదు. మా ఆయన చాలాసార్లు బర్త్డేలకు నాకు బొకేలు ఇచ్చాడు. ఆయన ఢిల్లీలో ట్రైనింగ్లో ఉండేవాడా.